కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామెల్ పంచాయతీ కొనసాగుతోంది. తనకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానమని రాజగోపాల్ రెడ్డి కాదన్నారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు మునుగోడులోని తన క్యాడర్ బాధపడుతోందని చెప్పారు. టికెట్ అనేది నా జేబులో రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు. నన్ను ఏం గెలిపించాలి తప్పదు. నాకు నేను కానీ నా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు. నువ్వు గెలిస్తే సామెల్ కాంగ్రెస్లోకి వస్తాను. అప్పుడు ఆయన బీజేపీలో ఉండి నేను కాంగ్రెస్ చేయలే, ఆయన గడ ముంగంటే నేను కాంగ్రెస్ చేయలే. మునుగోడులో నేను చేయ నా క్యాడర్ కూడా బాధపడుతుంది గెలిపించినందుకు. పోనీ నిన్న నా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్తే వాళ్ళ అటెండర్తో ఫోన్ చేసి నేను పోతుంటే, వాళ్ళ అటెండర్తో ఫోన్ చేయించినా కూడా పోతుంటే నేను. ఆయన మినిస్టర్ కాబట్టి అంటే సమీక్ష కోసం రాలేదు, ఒక చావు కోసం. నువ్వు సాగు కోసం నువ్వు ఆ రోడ్డు కోసం నేను దాదాపు 100 సార్లు చెప్పిన. 2 కిలోమీటర్ రోడ్డు వారు పరిశీలించారు నిన్న పోతూ. కానీ నాకు ఒక మాట చెప్తే నేను కూడా పోదు కదా. రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగలు ఆయనకు ఓట్లు వేసిండ్రు. రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగలు ఆయనకు ఓట్లు వేసి. ఒక్క మాదిగల రెడ్లతోనే కాదు రాజ్యం. అంటే మీరు డబ్బు కొడతా అన్నారు కదా రాజకీయంగా, అన్నీ అయ్యా రాజకీయంగా చావు డబ్బు కొడతా అన్నారు. అది రాజకీయం అయిపోయింది, దానికి క్లోజ్ అయిపోయింది. దానికోసం అధిష్టానం ఏం తీసుకుంటూ చూస్తాను. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామెల్ పంచాయతీ కొనసాగుతుంది. అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఈ వివాదం 1 మంత్ నుంచి నడుస్తుంది. మాటకు మాట సమాధానంలా కనిపిస్తుంది. ఎక్కడ ఈ వివాదానికి పులి స్టాప్ పడే ఛాన్సెస్ కనిపిస్తుంది? థ్యాంక్ యూ శంకరి. తుంగతుర్తి వివాదం దాదాపు ఒక నెల రోజుల నుంచి హాట్ టాపిక్గా మారింది. ఇక పరస్పరం ఒక నేతపై మరొక నేత ప్రతి విమర్శలు చేసుకోవడంతో ఈ టాపిక్ మరింత హాట్గా మారినట్టు కనిపిస్తోంది. ఇక కాసేపటి క్రితం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు ప్రజాభవన్కి వచ్చారు. ప్రజాభవన్లో వేరే సమావేశం కోసం ఇక్కడికి వచ్చారు. మీడియా కంపెనీగానే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్పై ఆయన స్పందించారు. రాజగోపాల్ రెడ్డి నిన్న తనపై చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించినటువంటి మందుల సామెల్ కొన్ని విషయాలను చాలా క్లియర్ కట్గా చెప్పాడు. తనకు టికెట్ ఇచ్చింది, అంటే మందుల సామెల్కు టికెట్ ఇచ్చి నేనే గెలిపించిన అని రాజగోపాల్ రెడ్డి చెప్పగా, తనకు టికెట్ ఇచ్చింది ఏఐసిసి నేను గెలుస్తాననే నమ్మకం ఉంది కాబట్టే సర్వేలలో చూసిన తర్వాతనే తనకు టికెట్ ఇచ్చింది అనే విషయాన్ని చెప్పారు. దాంతోపాటుగా రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పటికీ తాను మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేటువంటి సందర్భం కంటే ముందే అంటే రాజగోపాల్ రెడ్డి కంటే తానే కాంగ్రెస్ పార్టీలో వచ్చాననే విషయాన్ని తెలియజేశారు. ఇక రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళిద్దరికీ తన నియోజకవర్గంతో ఏం సంబంధం? తన నియోజకవర్గంలోకి వచ్చేప్పుడు కనీసం అంటే మంత్రిగా వచ్చి రివ్యూ చేసే అధికారం ఆయనకు ఉన్నప్పటికీ ప్రోటోకాల్ ప్రకారమైన తనకు ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మందుల సామెల్ చెప్పాడు. దాంతోపాటుగా మునుగోడులో కూడా తనకు సంబంధించినటువంటి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ అందరూ రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు బాధపడుతున్నారనే విషయాన్ని కూడా మందుల సామెల్ ప్రకటించారు. నియోజకవర్గంలోకి వచ్చి రోడ్లను పరిశీలించేటప్పుడు మంత్రి ఎమ్మెల్యేగా తనకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అనే విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన ఉంది. ఈ వివాదాన్ని తాను బయటకి అంటే తానేమో మెస్ చేయట్లేదు, రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గంలో తలదూర్చి వాళ్ళే ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక రెడ్లు దళితులు వీళ్ళు ఇద్దరే ఓట్లేస్తే రాజ్యం నడవదనే విషయాన్ని తెలియజేశారు. తనకు రెడ్లు ఓటేశారు, రాజగోపాల్ రెడ్డికి మాదిగలు ఓటేశారు కాబట్టి అందరినీ కలుపుకు వెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందనే విషయాన్ని తెలియజేశారు. ఇక మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు తన క్యాడర్ కూడా చాలా బాధపడుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. మొత్తానికైతే ఈ మండల అధ్యక్షుల నియామకంతో మొదలైనటువంటి పంచాయతీ రోజుకు ఒక తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పుకోవచ్చు. దీన్ని కంట్రోల్ చేయడానికి, కట్టడి చేయడానికి జగ్గారెడ్డితోని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదికను కూడా రెడీ చేసింది. ఈరోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేనందున ఆ కమిటీ నివేదికను సోమవారం ఇస్తానని జగ్గారెడ్డి తెలిపారు. ఇక ఈ తుంగతుర్తి సమస్యను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటి వరకు ఈ సమస్యను పరిష్కరించాలి, లేదంటే మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది ఆ నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తే ఇబ్బందులు తప్పవని
కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ సమస్యలో తనకేమీ ఇబ్బంది లేదు, తానేమో రప్చర్ చేయట్లేదు. తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యను పెద్దదిగా చూపుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నెసెసరీగా తన నియోజకవర్గంలో వేలు పెడుతూ తన నియోజకవర్గంలో తలదూరుస్తున్నారు. వాళ్ళను కంట్రోల్ చేస్తే ఈ సమస్య అంతా కంట్రోల్ అవుతుందని మందుల సామెలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మందుల సామెలు వేరే సమావేశం నిమిత్తం ప్రజాభవన్లో సమావేశమయ్యారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఈ సమస్యపై స్పందించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.